ఏపీలో మద్యం దందా ద్వారా అధికారికంగా భారీ దోపిడీకి తెరతీసిన నేపథ్యంలో ముఖ్య నేత కనుసన్నల్లో జరుగుతున్న షాపుల కేటాయింపులు టీడీపీ సిండికేట్కు రాచబాట పరుస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు బినామీలకే మద్యం షాపులను కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారు. టీడీపీ మద్యం కేటుగాళ్లకు ఎక్సైజ్ సహకారం, ఆన్లైన్ దరఖాస్తులకు సాంకేతిక అడ్డంకులు, షాపులను ఏకపక్షంగా సిండికేట్ కు కట్టబెట్టే ఎత్తుగడ. ఆఫ్లైన్ ద్వారా వేల సంఖ్యలో అందుతున్న దరఖాస్తులు సిండికేట్ దందాకు పక్కా నిదర్శనంగా నిలుస్తోంది. ఆన్లైన్ ద్వారా అక్కడక్కడ అరాకొరగా వచ్చిన దరఖాస్తులను సైతం సిబ్బంది ద్వారా కాగితాలపై నింపడం మద్యం అక్రమాలకు పరాకాష్ట. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 20 నుంచి 30 దరఖాస్తులు వస్తాయి. మారుమూల ప్రాంతాల్లోనూ కనీసం 10 దరఖాస్తులు అందుతాయి. అలాంటిది మరో 4 రోజుల్లో గడువు ముగుస్తున్న ఒక్కో దుకాణానికి కనీసం 3 దరఖాస్తులు కూడా రాకపోవటాన్ని బట్టి టీడీపీ మద్యం సిండికేట్ ఏ స్థాయిలో శాసిస్తోందో వెల్లడవుతోంది. రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలకు గాను ఇప్పటి వరకు 8,274 దరఖాస్తులు మాత్రమే అందడం, అది కూడా దాదాపు అంతా ఆఫ్లైన్ లోనే వచ్చాయి. ప్రైవేటు మద్యం షాపుల ద్వారా టీడీపీ సిండికేట్ దోపిడీకి కూటమి ప్రభుత్వం రాచబాట పరిచింది. టీడీపీ సిండికేట్ మినహా ఇతరులెవరూ దరఖాస్తు చేయకుండా అడ్డుకునేందుకు ఎక్సైజ్ శాఖ ద్వారా ఎత్తుగడ వేసింది. కేవలం ఎక్సైజ్ శాఖ కార్యాలయాలకు వచ్చి సమర్పించే దరఖాస్తులకే ప్రాధాన్యమిస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు సాంకేతిక అడ్డంకులు సృష్టిస్తూ టీడీపీ సిండికేట్ కు కొమ్ము కాస్తోంది. ఇతరులు ఎక్సైజ్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసేందుకు యత్నిస్తే బెదిరించి వెనక్కి పంపుతున్నారు. రాష్ట్రంలో 3,396 ప్రైవేటు మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఎక్సైజ్ శాఖ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ఈ నెల 1 నుంచి 10వ తేదీ వరకు లైసెన్సుల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా ఎక్సైజ్ కార్యాలయాలకు వెళ్లి నేరుగా దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చునని తెలిపింది. మొదటి రోజైన మంగళవారం 200 దరఖాస్తులు అందగా ఆశ్చర్యకరంగా కేవలం 2 మాత్రమే ఆన్లైన్లో రావడం విడ్డూరంగా ఉంది. తాజాగా ఆదివారం నాటికి మొత్తం 8,274 దరఖాస్తులు రాగా వీటిలో 6,520 ఆఫ్లైన్లో 1,754 దరఖాస్తులు మాత్రమే ఆన్లైన్లో అందాయని అధికారులు చెప్పడంతో ఎల్లో సిండికేట్ బయటపడింది. ఆఫ్లైన్లో దరఖాస్తులు చేస్తామని మొండికేస్తున్న వారిని టీడీపీ సిండికేట్ తీవ్ర బెదిరింపులకు గురి చేస్తోంది. తమను కాదని దరఖాస్తు చేస్తే ఊళ్ళో వ్యాపారం చేయగలవా? నీకు మద్యం దుకాణం కోసం షాపు ఎవరు అద్దెకి ఇస్తారో చూస్తాం. సొంత షాపులో పెడితే ఎక్సైజ్ అధికారులతో దాడులు చేయిస్తాం, అక్రమ కేసులు బనాయిస్తామని ఎక్సైజ్ అధికారుల సమక్షంలోనే హెచ్చరిస్తున్నారు. సిండికేట్ కు సంబంధం లేని వ్యక్తులు దరఖాస్తు చేస్తే ఫోన్ నెంబర్లు సేకరించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇతరులు మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసేందుకు వెనకాడుతున్నారు. మద్యం దుకాణాల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను ఎక్సైజ్ శాఖ ఏ రోజుకా రోజు అధికారికంగా వెల్లడించడం లేదు. తద్వారా పారదర్శకతకు పాతరేస్తూ ఏకపక్షంగా టీడీపీ సిండికేట్ కు దుకాణాల లైసెన్సులు కట్టబెట్టేందుకు సహకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మద్యం దుకాణాల లైసెన్సులన్నీ గంపగుత్తగా టీడీపీ సిండికేట్ కే దక్కాలని ప్రభుత్వ పెద్దలు ఎక్సైజ్ అధికారులకు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఆన్లైన్ దరఖాస్తులకు ఎక్సైజ్ శాఖ సాంకేతికంగా మోకాలడ్డుతోంది. ఎంతో మంది ఆన్లైన్ ద్వారా మద్యం దుకాణాల లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్నా సాధ్యపడటం లేదు. సాంకేతిక కారణాలు, సర్వర్ డౌన్ అంటూ దరఖాస్తులు అప్లోడ్ కావడం లేదని చెబుతున్నారు. ఎక్సైజ్ అధికారులను సంప్రదిస్తే కనీస స్పందన లేదంటున్నారు. ఇదే అదనుగా టీడీపీ సిండికేట్ సభ్యులు నేరుగా ఎక్సైజ్ శాఖ కార్యాలయాలకు వచ్చి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేస్తున్నారు. వారంతా ఎక్సైజ్ కార్యాలయాల్లోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు తిష్ట వేస్తున్నారు. ఇతరులు దరఖాస్తులు చేసేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటున్నారు. తమను కాదని దరఖాస్తు చేసినా లైసెన్సులు రావని, లాటరీ ద్వారా ఎంపిక అన్నది పూర్తిగా బోగస్ అని తేల్చి చెబుతున్నారు.